అంటే ఇప్పుడు ఏపీ ఎలా అయిపోయిందంటే ఆ ఎక్కడ ఎక్కడ డెవలప్మెంట్ లేదు భయ్య. అంటే అమరావతి వచ్చినప్పుడు అణిచివేశారు. అమరావతి అనేది ఫస్ట్ ఫస్ట్ అమరావతి క్యాపిటల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒపీనియన్ కూడా వైసీపీ నుంచి వాళ్ళు ఓకే అంటేనే అమరావతి భూమి పూజ చేసి నరేంద్ర మోడీ భూమి పూజ చేసి అమరావతి ఫౌండేషన్ చేసి మరో సింగపూర్ ప్లానింగ్ భయ్య. మరో సింగపూర్ ప్లానింగ్ లో కన్స్ట్రక్షన్ కూడా వచ్చాయి భయ్య. కానీ టార్గెట్ రాజకీయాలకి ఎవరైనా జనాలకి సేవ చేద్దామని ఎవరైనా నాయకుడు వస్తాడు భయ్య. కానీ రాజకీయాల్లోకి జనాలకి సేవ చేయడం కాదు, పర్సనల్ గా అంటే రాజకీయ ప్రతీకారం తీసుకోవాలని రాజకీయాల్లోకి ఎవరైనా వస్తారు భయ్య. జనాలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తారు, కానీ ప్రతీకారాలు తీసుకోవడానికి రాజకీయాల్లో వస్తారా? అసలు అది ఎగ్జాంపుల్ ఏంటంటే అమరావతి క్యాపిటల్ గా అనౌన్స్ చేసి మంచి ఫండ్స్ వచ్చాయి. ఎలా అంటే జనాలు ప్రాణాలు ఇచ్చారు భయ్య అమరావతి కోసం. ఏదంటే తను ఇప్పుడు 1 ఎకరం ఉంది భయ్య. 1 ఎకరం ఉన్న వాళ్ళు 1/2 ఎకరం రాసిచ్చారు భయ్య. అది డబ్బుల కోసం కాదు, ఫ్రీగా రాసిచ్చారు భయ్య. ఫ్రీగా రాసిచ్చారు. ఏదో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న ఆస్తి పరులు అయితే ఓకే, 1/2 ఎకరం రాసిచ్చారని ఒక లెక్కలేకి రాదు భయ్య. అతని జీవనోపాధి 1 ఎకరం, అది కూడా అమరావతి డెవలప్మెంట్ లో ఉంది భయ్య. అది ల్యాండ్ అయితే నాకు ఏ పైసా అవసరం లేదు, అమరావతి రాజధాని వస్తే మాకు అదే చాలు అని ఏ డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ల్యాండ్లు ఇచ్చారు. అలాగే ఫ్రీగా డబ్బులు ఇచ్చారు. ఏ విధంగా అంటే ఇప్పుడు కోట్లలో సంపాదించేవారు లక్షల్లో ఇచ్చినా ఓకే అది ఒక అర్థం ఉంటుంది. వేలలో సంపాదించే వాళ్ళు వేలు ఇచ్చారు భయ్య స్కీమ్స్, అంటే అమరావతి డెవలప్మెంట్ కోసం. ఇక్కడ వాళ్ళు అనుకుంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళు అమరావతి డెవలప్మెంట్ కోసం ఎన్ని ఫండ్స్ కలెక్ట్ చేశారు భయ్య. ఎన్ని ఫండ్స్ కలెక్ట్ చేసి డెవలప్మెంట్ కోసం ఇచ్చిండదు. ఒక్కసారిగా విలన్ ఎంటర్ అయిన తర్వాత మొత్తం రాజ్యాన్ని మొత్తం కొలాప్స్ చేసేసాడు భయ్య. అమరావతి కొలాప్స్ చేసేసాడు. అన్ని హోప్స్ పెట్టి వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మేసి అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు భయ్య. అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే వాళ్ళకున్న బంగారము, వాళ్ళకున్న డబ్బులు అన్ని ఖర్చు పెట్టారు భయ్య. అంటే ఎలా క్యాపిటల్ వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది, 4 ఇండస్ట్రీలు వస్తాయి, అక్కడ ప్రతి ఒక్క జీవితాలు మెరుగుపడతాయని అమరావతిలో ల్యాండ్ తీసుకున్నారు భయ్య. అంటే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఆస్తి మొత్తం క్లీన్ స్వీప్ చేసి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అమరావతిలో పెట్టారు భయ్య. 4 పెట్టారు, వాళ్ళు పోతే లెక్కలేదు భయ్య. సామాన్య ప్రజలు ఇన్వెస్ట్మెంట్ చేశారు భయ్య. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా అంటే వాళ్ళ హోప్స్ ని ఒక్కసారిగా డమాల్ చేశారు భయ్య. ఏ విధంగా డమాల్ చేశారంటే సూసైడ్ చేసుకున్నారు భయ్య. అసలు న్యూస్ లో చూస్తే ఏడుపు వస్తుంది భయ్య. అంటే ఇన్వెస్ట్మెంట్ అంతా అమరావతిలో పెట్టాము, అప్పుడు అమరావతి స్టేట్ క్యాపిటల్ ను కొలాప్స్ చేసి 3 రాజధానులు చేస్తారా అంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మీకు న్యూస్ లో వచ్చిందే చాలా తక్కువ భయ్య. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ కూడా చాలా మటుకు బెదిరించి న్యూస్ ఛానల్ పబ్లిష్ చేయకుండా వాళ్ళ అధీనంలోకి తీసుకునేసి ఓన్లీ సాక్షుల గురించి వాళ్ళ వీళ్ళని గురించి గొప్పలు చెప్పుకోవడం, వాళ్ళ వీళ్ళని గురించి చాలా గొప్పగా చెప్పుకోవడము, వాళ్ళ విలన్ గురించి. అంటే అది విలన్ పరిపాలన గురించి. ఆ విలన్ పరిపాలన ఎలా ఉంటుందంటే బయట ఒక విధంగా ఉంటుంది, వీళ్ళు చెప్పేది ఒక విధంగా ఉంటుంది.